పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బసంత్ నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్శనలో సిమెంట్ తయారీ ప్రక్రియ మొత్తం మొదటి దశ నుంచి చివరి దశ వరకు ఎలా జరుగుతుందో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సిమెంటు తయారీలో ఉపయోగించే ముడి సరుకులు ఏమిటి, అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, దశల వారీగా ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుందో అన్నీ కూడా ప్రాక్టికల్గా పరిశీలించారు. ఫ్యాక్టరీలోని ఉద్యోగులు ప్రతి దశను విద్యార్థులకు శ్రద్ధగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఉత్పత్తి ప్రతి దశను ప్రాక్టికల్గా చూపించడంతో పాటు వివిధ తయారీ ప్రక్రియలకు సంబంధించిన నమూనాలను కూడా వారికి పరిచయం చేశారు. ఫ్యాక్టరీ సందర్శన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించవలసిన సేఫ్టీ నియమాలను స్పష్టంగా వివరించి సేఫ్టీ కిట్ను తప్పనిసరిగా ధరింపజేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ప్రశ్నలు అడుగుతూ ప్రతి విషయాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్శన ద్వారా సిమెంటు తయారీ విధానం, దానికి అవసరమైన ముడి సరుకులు వంటి అనేక విషయాలపై వారు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించారు. సార్ మీరు కూడా జాయిన్ అవ్వండి సార్. సార్ మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎంప్లాయీస్కి ఎవరికన్నా ఏమైనా ఇంజూరీ అయితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ తీసుకొస్తాం. ఫ్యామిలీస్ కూడా ఇక్కడ తీసుకొస్తాం. ఓకే, ఇది అకౌంట్ సెక్షన్ బిల్డింగ్. ఇది మా అకౌంట్స్ మొత్తం ఇక్కడ చూస్తారు. ఇది ఫ్యాక్టరీ ఎంట్రన్స్. అది ఫస్ట్ గేటు, ఇది సెకండ్ గేట్. ఓకే, ఈ సెకండ్ గేట్లో సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ఫస్ట్ గేట్లో నేను ఉంటాను సెక్యూరిటీ. తర్వాత సెకండ్ గేట్లో సేఫ్టీ ఆఫీసర్, రైట్ సైడ్కి ఏమో హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు. లెఫ్ట్ సైడ్ టైమ్ ఆఫీస్ ఉంటుంది. టైమ్ అయిపోతుంటే మా అటెండెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. పంచింగ్ చేసేదంతా అక్కడే. ఓకేనా, లోపలికి పోయిన తర్వాత మీరు ఎవరు కూడా ఇండివిజువల్గా బయటకు వెళ్ళకండి. ముగ్గురు ఎట్లయితే ఉన్నారో సేమ్ అలాగనే కంటిన్యూస్ వెళ్ళండి. ఏది కూడా టచ్ చేయాలి, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎందుకంటే మీకు తెలియదు కదా ఎక్కడ ఇంట్లో ఏది స్టార్ట్ అవుతుందో ఏది బంద్ అవుతుందో మీకు తెలియదు. కాకపోతే అన్ని బందే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సిమెంట్ ప్లాంట్, కొన్ని ఈవీఎల్ మాత్రం అవి ప్యాకింగ్ ప్లాంట్ ఆన్లో ఉన్నాయి. అవి చూడవచ్చు. మిగతావి మాత్రం ఆఫ్లో ఉన్నాయి. సార్ మీరు కూడా జాయిన్ అవ్వండి సార్. సార్ మీరు కూడా జాయిన్ అవ్వండి. టైంపాస్ వాళ్ళ పవర్ ప్లాంట్. ఓకేనా, కంపెనీ ఎంప్లాయీస్కి ఎవరికన్నా ఏమైనా ఇంజూరీ అయితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ తీసుకొస్తాం. ఫ్యామిలీస్ కూడా ఇక్కడ తీసుకొస్తాం. ఓకే, ఇది అకౌంట్ సెక్షన్ బిల్డింగ్. ఇది మా అకౌంట్స్ మొత్తం ఇక్కడ చూస్తారు. ఇది ఫ్యాక్టరీ ఎంట్రన్స్. అది ఫస్ట్ గేటు, ఇది సెకండ్ గేట్. ఓకే, ఈ సెకండ్ గేట్లో సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ఫస్ట్ గేట్లో నేను ఉంటాను సెక్యూరిటీ. తర్వాత సెకండ్ గేట్లో సేఫ్టీ ఆఫీసర్, రైట్ సైడ్కి ఏమో హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు. లెఫ్ట్ సైడ్ టైమ్ ఆఫీస్ ఉంటుంది. టైం అయిపోతుంటే మా అటెండెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. పంచింగ్ చేసేదంతా అక్కడే. ఓకేనా, లోపలికి పోయిన తర్వాత మీరు ఎవరు కూడా ఇండివిజువల్గా బయటకు వెళ్ళకండి. ముగ్గురు ఎట్లయితే ఉన్నారో సేమ్ అలాగనే కంటిన్యూస్ వెళ్ళండి. ఏది కూడా టచ్ చేయాలి, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎందుకంటే మీకు తెలియదు కదా ఎక్కడ ఇంట్లో ఏది స్టార్ట్ అవుతుందో ఏది బంద్ అవుతుందో మీకు తెలియదు. కాకపోతే అన్ని బందే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సిమెంట్ ప్లాంట్, కొన్ని ఈవీఎల్ మాత్రం అవి ప్యాకింగ్ ప్లాంట్ ఆన్లో ఉన్నాయి. అవి చూడవచ్చు. మిగతావి మాత్రం ఆఫ్లో ఉన్నాయి. ఏం కావాలి? అంటే 400 grams సిమెంట్, 300 అంటే 3 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 గ్రేడ్లు ఉంటాయి. అలా 900 grams సిమెంట్ మనం స్టార్ట్ చేసుకొని తీసేస్తాం మొత్తం 1:3 రేషియోలో. చేసి 3 days 7 days 2 days
అలానే ఉంచుతారా? వన్ డే మొత్తం పెట్టేసి చూస్తారా? వన్ డే కంప్లీట్ సాంబార్ ఉంటుంది. ఓకే తర్వాత ఏంటంటే మళ్ళీ డిమోల్డ్ చేస్తున్నాం దాన్ని. ఓకే ఓకే ఇక్కడ డిమోల్డ్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ క్యూరింగ్ చేస్తాం. వాటర్ క్యూరింగ్ ట్యాంక్లో పెడతాం. క్యూరింగ్ ట్యాంక్లో పెట్టాక ఏంటంటే దాన్ని మేము లేబింగ్ తీసుకుంటాం అన్నట్టు రేటు ప్రకారం. 3 days దాని స్ట్రెంత్ ఎంత ట్యూబ్ది, 7 days స్ట్రెంత్ ఎంత. ఈ సెక్టర్ 3 days ఇవన్నీ 28 days చాలా ఉంటుంది. ఇక్కడ పెట్టేస్తాం డే వైజ్గా ఇస్తాం. ఏ రోజు ఏ పొజిషన్ వస్తుంది మధ్యాహ్నం బ్రేక్ ఇస్తాం. चलो गर्ल्स कम ऑन The soundness discovery is like pattern. That is one maximum 2%. And high GCB, that is 8,500. Our whole plant will operate from only here. Yeah, this is the That is CCR, that is central control room. Our only plant. और जब जाओ ऑटोमेटिक प्लांट जो है भी बहुत सारी your duty is you can say that your operation सत्यप्रकाश రెడ్ ఉన్నది ఏంటంటే అది అండర్ మెయింటెనెన్స్. వాళ్ళు ఏం చేస్తారు, మెయింటెనెన్స్ ఉన్నప్పుడు దానికున్న పవర్ తీసేస్తారు. పవర్ తీసేసినప్పుడు రెడ్ వస్తారు. in the I think about 55 years ago, that holy plant is operated from manually. Ah, in the yes. side. Yeah.